మోడ్రన్ సైకాలజీ కూడా ఏం చెప్పిందంటే మైండ్ సెట్ ఆఫ్ ఎ పర్సన్ డ్యూరింగ్ ద డెత్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది నెక్స్ట్ బర్త్, ఇమీడియట్ నెక్స్ట్ బర్త్ అన్నాడు. బుద్ధిస్టులు చెప్పారు, బుద్ధిజంలో ఉంది, జైనిజంలో ఉంది. చాలా మంది సైకాలజీ, ఈ మోడర్న్ సైకాలజీ ఏం చెప్తుందంటే ఆ టైంలో ప్రశాంతత అనేది అత్యవసరము. డిస్టర్బ్డ్ మైండ్ సెట్తో మనిషి జీవితాన్ని ముగించకూడదు. అంటే ఇక్కడ మనము జీవితాన్ని ఎలా జీవించాలి, మరణాన్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలనేది ఇక్కడ నేర్పుతున్నాడు. ఇక్కడ మీకు అజామిల్డి కథ తెలుసు. ఆయన పిల్లలకి పేర్లు పెట్టుకొని నారాయణ అంటూ పోతాడు. ఆయన చేసిన జీవితంలో ఎన్ని పనులు చేసినా చివరికి నారాయణ అంటున్నాడు. అలాంటి కథలు ఎన్నో ఉన్నాయి మనకు. ఇక్కడ మనకేంటంటే ఆ నారాయణ అనేది శ్రీమాత్రే అనండి, నమశివాయ అండి, ఏ పేరైనా ఇది కోడ్ వర్డ్, ఇది సీడ్ వర్డ్, ఇది ఒక బీజాక్షరం లాంటిది. దీని వెనుక ఆ భగవన్నామం వెనుక ఆ బీజాక్షరంలో ఏమి ఇమిడి ఉంది? మన సంతృప్తి, మన జీవితంలో యొక్క మెచ్యూరిటీ ఇమిడి ఉంది. ఈ పేరుకి భగవన్నామం అని చెప్తున్నాం. భగవన్నామం అంటే ఏంటి? నువ్వు జీవితాన్ని ఎంత మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేసావు అనేది గనక మనకు అర్థమైతే మరణం సమయంలో ప్రశాంతత వస్తుంది. డిస్టర్బ్డ్ మైండ్ సెట్స్తో ఎవడు పోడు. జీవితాన్ని జీవించడం పూర్ణంగా ఒక ఫిలాసఫర్ ప్రకారం, ఉద్దేశం ప్రకారం నువ్వు జీవితాన్ని పూర్తిగా సంపూర్ణంగా జీవించినప్పుడు మాత్రమే మరణాన్ని సుఖంగా పొందగలవు. ఈ మనకు జీవితాన్ని సంపూర్ణంగా జీవించడం అంటే మామూలు మనిషికి అర్థం ఏంటంటే మంచి సంసారం, మంచి కుటుంబం, మంచి భర్త, మంచి పిల్లలు, అంతా మంచి, అన్నిటికీ ప్రిఫిక్స్ అన్నీ మంచి, మంచి ఫుడ్, మంచి ఆరోగ్యం, మంచి పదవి, మంచి పేరు ప్రతిష్టలు, మంచి అందం, ఇవన్నీ మంచి. ఇవన్నీ అయిన తర్వాత అర్థమైందా? మన పిల్లలకి పెళ్ళి చేసి, వీలైతే బునిబనవరాలు పెళ్ళి కూడా చేసి, ఇంకేదో చేసి అప్పుడు ఇక మనం పూర్తిగా బాడీ కృషించిపోయి ఇంకా వద్దనుకున్నప్పుడు అప్పుడు సంపూర్ణంగా మనం అప్పుడు కూడా చావో తెలియదు, అప్పుడు సంపూర్ణమైన అవగాహనతో మనం మరణాన్ని ప్రశాంతంగా హ్యాండిల్ చేస్తాం. మనం సాధారణ పరిజ్ఞానం. కానీ ఆధ్యాత్మికం ఏం చెప్తుందంటే పరిపూర్ణంగా ద వన్ హూ లివ్డ్ ఏ ఫుల్ లైఫ్ విల్ డై ఏ పీస్ఫుల్ డెత్ అంటారు. అయితే ఇక్కడ ఫుల్ లైఫ్ అంటే ఇది కాదు అక్కడ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేది. నీకు అందిన దాన్ని సంపూర్ణంగా అనుభవించమని. ఎంత ప్రాక్టికల్ చూడండి. ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ వర్షన్ అందరికీ సాధ్యం అవుతుంది, కొందరికి సాధ్యం కావట్లేదు, అందరికీ సాధ్యం కాదు.